This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు మనకి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇన్ఫోసిస్ బిజినెస్ యూనిట్ అయిన ఎడ్జ్వర్వ్ నుంచి మనకు ఒక బిగ్గెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయిందన్నమాట. ఇది ఒక డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ గైస్. వన్స్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రాపర్గా మ్యాచ్ చేసుకుని ప్రాపర్గా అప్లై చేస్తారంటే మీకు అసెస్మెంట్ లింక్స్ కూడా వాళ్ళైతే పంపిస్తారు. మీరు అసెస్మెంట్లో కూడా పార్టిసిపేట్ అయితే చేయాలి. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ కూడా వేస్తాను చూడండి, ఇలా అయితే వస్తుంది మెయిల్. ఓకే, గ్రేట్. సో గైస్, చాలా మంచి అప్డేట్, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలా బిగ్గెస్ట్ అండ్ మాస్ హైరింగ్స్ అన్ని కూడా ఈ యొక్క ఛానల్ మేమైతే డీల్ చేస్తాం కాబట్టి మిస్ అవ్వకుండా ఎక్కువ మందికి షేర్ చేయండి. తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ సైట్ ఆఫ్ ఎడ్జ్వర్వ్ ఇన్ ఇన్ఫోసిస్ కంపెనీ, ఆ యొక్క డీటెయిల్స్ మేము తీసుకుని చెప్తాం కానీ ఏది ఒక ఇన్ఫర్మేషన్ కాదు. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఓకే, డీటెయిల్స్ చూసేద్దాం. బిఫోర్ ద కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎడ్జ్వర్వ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం అయితే ఉన్నాం చూడండి. ఎడ్జ్వర్వ్ అండ్ ఇన్ఫోసిస్ కంపెనీ అనేసి ఇచ్చారు. సో మనకి చాలా మంచి ఆపర్చునిటీ గైస్, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మనకి సిస్టమ్ ఇంజనీర్ ఈవీ రోల్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు సిస్టమ్ ఇంజనీర్ రోల్కి. ఎలిజిబిలిటీ కేటగిరీలో చూడండి మనకి బీఈ బీటెక్ 2025 గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుందన్నమాట. రోల్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి సార్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ విల్ అండర్ గో ఆన్లైన్ అసెస్మెంట్, కోడింగ్ ఛాలెంజ్ ఫాలోడ్ బై టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని వాళ్ళే మెన్షన్ అయితే చేసేస్తారు. ఓకే, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ స్టూడెంట్స్ విల్ జాయిన్ ఫినాకల్. ఇదేంటంటే ఫినాకల్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్. మనకి ఏ బ్యాంక్ వెళ్ళినా సరే మనకి ఇన్ఫోసిస్ యొక్క ప్రోడక్ట్ ఉంటుందన్నమాట. ఆ యొక్క బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లోని వాళ్ళు మొత్తం అమౌంట్ అది ఎంటర్ చేస్తుంటారు, ప్రింట్అవుట్స్ చేస్తుంటారు, అన్ని కూడా జరుగుతుంది కదా. ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఫినాకల్ సాఫ్ట్వేర్ మీద ఉంటుందన్నమాట. ఆ యొక్క ఫినాకల్ సాఫ్ట్వేర్ మనకి ఇన్ఫోసిస్ వల్లే డెవలప్ చేస్తారు. ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క ఎడ్జ్వర్వ్ ఉంది కదా, ఎడ్జ్వర్వ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక బిజినెస్ యూనిట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బిజినెస్ యూనిట్ అంటే ఎడ్జ్వర్వ్ అనేసి ఇక్కడ ఇచ్చారు, వన్ ఆఫ్ ది బిజినెస్ యూనిట్. సో ఆ వాళ్ళు దీనికైతే మొత్తం సపోర్ట్ అంతా ఇస్తారన్నమాట. డెవలప్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళే. ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ విల్ బీ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు డెలివరీ, టెస్టింగ్, డెవలప్మెంట్ అండ్ సపోర్ట్లో మీరు అయితే వర్క్ చేస్తారు. రెస్పాన్సిబిలిటీస్ విల్ ఇన్వాల్వ్ కస్టమైజేషన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫినాకల్ ప్రోడక్ట్ విత్ అవర్ క్లయింట్ అండ్ పార్ట్నర్స్ అని మెన్షన్ చేస్తారు. పూణే గైస్ వర్క్ లొకేషన్. మీకు ఓకే అనుకుంటే తప్పకుండా అప్లై చేయండి. కంపెనీ స్టాండర్డ్స్ మనకైతే సూపర్ ఉంటుంది, ప్యాకేజ్ కూడా. నోట్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. క్యాండిడేట్స్ హూ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ అంటే 2024, 2023, 2022 వాళ్ళు మాత్రం అప్లై చేయొద్దని చెప్తున్నారు. 2025 బ్యాచ్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో 2025 బ్యాచ్ వాళ్ళకి కూడా ఏమైనా బ్యాక్లాగ్స్ ఏరియాస్ కనుక ఉన్నాయనుకోండి వాళ్ళు కూడా అప్లై చేయొద్దు. క్యాండిడేట్స్ హూ డు నాట్ హ్యావ్ కన్సల్టేటివ్ మార్క్ లిస్ట్, ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు కూడా అప్లై చేయొద్దని చెప్తున్నారు. వీఆర్ కరెంట్లీ ఫాలోయింగ్ హైబ్రిడ్ మోడల్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అప్డేట్ కూడా అని చెప్పొచ్చు మాట ఇది. సో హైబ్రిడ్ మోడ్లో మీరైతే వర్క్ చేసుకోవచ్చు. 3 days per week మీరైతే వెళ్ళాల్సి వస్తుంది, మ్యాండేటరీ అని కూడా మెన్షన్ చేశారు. పూణే ఓకే అనుకుంటే తప్పకుండా అయితే అప్లై చేసి అసెస్మెంట్ లింక్ కనుక వస్తే కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. చాలా మంచి హైరింగ్, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్స్టెండ్ పెడితే మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.